నిర్గమాకాండము 6వ అధ్యాయము 5వ వచనం. నిర్గమాకాండము 6వ అధ్యాయము 5వ వచనం. ఐగుప్తీయులు దాస్యమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలీల మూలుగులను విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని. ఈ యొక్క మాటను దేవుడు మోషేతో తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తులో దాస్యంలో మ్రగ్గిపోతూ ఉన్నప్పుడు వారిని విడిపించటానికి మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు మోషేతో దేవుడు మాట్లాడుతూ నేను సర్వశక్తి గల దేవుడను అని తన్ను తాను పరిచయం చేసుకొనిచు మరి ఆ యొక్క ఇశ్రాయేలు ఐగుప్తులో ఆ యొక్క ఐగుప్తీయులు పెట్టుతున్నటువంటి కఠినమైనటువంటి శ్రమలను బట్టి ఆ దాస్యంలో వారు మూలుగులతో దేవునికి మొరపెడుతున్నప్పుడు, దేవునికి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థనను వినినటువంటి దేవుడు, ఆ ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు వారిని విడిపించుట కొరకు మోషేను ఏర్పాటు చేసుకొని ఆ మోషేతో దేవుడు అంటున్నటువంటి మాట, నేను నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. దేవుడు ఈ ఉదయకాల సమయం నందు తన యొక్క నిబంధనను జ్ఞాపకను చేసుకునేటువంటి దేవుడుగా ఉన్నాడు అని ఈ యొక్క ఉదయకాల సమయం నందు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకునే దేవుడు. ఇశ్రాయేలీలకు దేవుడు చేసినటువంటి ఆ యొక్క వాగ్దానాలు, ఇశ్రాయేలీల పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి గొప్ప ఉద్దేశానికి గల కారణం ఏమిటి అంటే వారి పితరుడైనటువంటి అబ్రహాము దేవునితో కూడా నడిచాడు, దేవునికి ఇష్టడిగా బ్రతికాడు. శ్వాస విషయంలో అబ్రహాము ఎంతో దేవునికి నమ్మకంగా ఉండటాన్ని బట్టి, అబ్రహాము యొక్క నమ్మకత్వాన్ని బట్టి దేవుడు అబ్రహాముతో నిబంధన చేస్తూ వచ్చాడు. ఏమని నిబంధన చేస్తూ వచ్చాడు అంటే ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనములో, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరములందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును అని నా తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చెను. అబ్రహాముతో దేవుడు చేస్తున్న ప్రమాణము, అబ్రహాముతో దేవుడు చేసినటువంటి నిబంధన, అబ్రహాముతో దేవుడు చేసినటువంటి వడంబడిక ఏమిటంటే నీ సంతానము ద్వారా భూలోక వంశములన్నిటినీ కూడా నేను ఆశీర్వదిస్తాను అని తెలియచేస్తూ ఈ యొక్క అబ్రహాముకి ఇశ్రాయేలీలు చెరలోనికి వెళ్ళబోతున్నారు, ఐగుప్తు దాస్యంలోనికి వెళ్ళబోతున్నారు. ఆ చెరలోనికి వెళ్ళినటువంటి ఇశ్రాయేల్ అందరినీ కూడా మరలా నేను వారిని విడిపిస్తాను అనేటువంటి ఆ యొక్క మాటను కూడా అబ్రహాముకి ఈ యొక్క ఇశ్రాయేలీలు జనాంగము లేనప్పుడు, ఇస్సాకు పుట్టక మునిపే కొన్ని వందల సంవత్సరాల క్రితమే అబ్రహాంకి దేవుడు తెలియచేయటాన్ని ఆదికాండము 15వ అధ్యాయము 13, 14 వచనాల్లో మనం చూడగలం. ఆయన నీ సంతతి వారు తమది కాని దేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చేదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వెళ్ళి ఐగుప్తు దాస్యములో 400 సంవత్సరాలు ఉంటారని, ఆ యొక్క 400 సంవత్సరములు ఎవరైతే వీరిని బాధ పెట్టారో, ఎవరైతే వీరిని కష్టపెట్టారో, ఎవరైతే వీరిని దుఃఖ పెట్టారో వారికి నేనే తీర్పు తీర్చి వారిని ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుండి నేను తీసుకుని వచ్చి వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారిని తీసుకుని వెళ్ళి వారితో నేను చేసినటువంటి నిబంధన, అంటే నీ ద్వారా నేను చేసినటువంటి ఏ నిబంధన అయితే ఉన్నదో ఆ నిబంధన బట్టి, ఆ నిబంధన జ్ఞాపకం చేసుకుని వారికి నేను దేవుణ్ణి ఉండి వారిని గొప్ప జనముగా ఆకాశ నక్షత్రముల వల్ల వారిని విస్తరింపచేసి వారి ద్వారా భూలోక వంశములన్నీ కూడా ఆశీర్వదింపబడినట్లుగా నేను చేయుదును అని చెప్పి అబ్రహాముకి దేవుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఈ యొక్క అబ్రహాముతో చేయబడినటువంటి నిబంధనను బట్టి దేవుడు తర్వాత ఇస్సాకును జ్ఞాపకం చేసుకున్నాడు.
ఇస్సాకుతో మరి చేయబడినటువంటి నిబంధన బట్టి యాకోబు తర్వాత యేసేపు, ఆ రీతిగా ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అబ్రహాముతో చేయబడినటువంటి నిబంధన బట్టే ఇశ్రాయేలు ఏర్పాటులోకి వచ్చారు. అబ్రహాముతో దేవుడు చేసినటువంటి ప్రమాణమును బట్టి ఇశ్రాయేలు అయినటువంటి వారు మరి ఆ యొక్క ఐగుప్తులో నుండి విడుదల పొందటానికి దేవుని యొక్క సహాయము చేత వారందరూ కూడా విడుదల పొందటానికి అవకాశం వారికి దొరికింది. కాబట్టి ఇక్కడ విషయాన్ని మనం ఈరోజు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి వాక్యము, మనకి ఇస్తున్నటువంటి వేకప్ వాడు ఏమిటంటే నిర్గమకాండం 6వ అధ్యాయం 5వ వచనంలో, నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. దేవుడు ఈ ఉదయకాల సమయం నందు ఏమై ఉన్నాడు అంటే నిబంధనను జ్ఞాపకము చేసుకునే దేవుడు. అబ్రహాముతో చేసిన నిబంధన బట్టి ఇస్సాకును జ్ఞాపకం చేసుకున్నాడు. ఆశ్చర్యకరంగా అబ్రహాము దేవుణ్ణి తెలుసుకున్నటువంటి మరి సంవత్సరము, అంటే అబ్రహాము ఏ వయసులో దేవుణ్ణి తెలుసుకున్నాడు, ఏ వయసులో అబ్రహాము దేవుని చేత పిలువబడ్డాడు అంటే 75 సంవత్సరాలు అప్పుడు. మరి ఆశ్చర్యకరంగా ఇస్సాకుకి 75 సంవత్సరాలు వచ్చేటప్పటికి అబ్రహాం చనిపోయాడు. శారా అప్పటికే చనిపోయి ఉంది. ఇస్సాకుకి 75 సంవత్సరాలు, అంటే ఇస్సాకు 75 వచ్చినప్పుడు అబ్రహాముకు 175 సంవత్సరాలు. కాబట్టి అబ్రహాము బ్రతికినటువంటి కాలము 175, అప్పటికి ఇస్సాకు 75 సంవత్సరాలు. అలా 75 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇస్సాకు తన తండ్రిని పోగొట్టుకున్నాడు. అప్పటికే తల్లి చనిపోయింది, ఎవ్వరూ లేరు, తనకంటూ ఎవ్వరూ లేరు. తను ఉన్నటువంటి ప్రదేశము తన ఊరు కాదు. అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా దేవుడు వీరిని దీవించటాన్ని బట్టి, దేవుడు వీరిని ఆశీర్వదించటాన్ని బట్టి, దేవుడు వీరికి సమస్తమును సమకూర్చటాన్ని బట్టి చుట్టూ ఉన్నటువంటి జనాంగం అంతా కూడా ఎంతో అసూయతో ఉన్నటువంటిది. ఏ రీతిగానైనా వీరి మీద దాడి చేయాలి, వీరిని దోచుకోవాలని చుట్టూ ఉన్నటువంటి జనాంగము ప్రయత్నిస్తున్నటువంటి కాలం. అటువంటి పరిస్థితుల్లో మరి అబ్రహామును బట్టి ఇస్సాకుకు తోడుగా దేవుడు ఉంటూ వచ్చాడు. అబ్రహాముతో చేసిన నిబంధన బట్టి ఇస్సాకు యొక్క బాధ్యతను దేవుడు ఇక్కడ మరి తీసుకుని ఇస్సాకుకు తోడుగా ఉంటూ ఇస్సాకుని శత్రువుల చేతిలో నుంచి విడిపిస్తూ, శత్రువుల మీద విజయాన్ని ఇస్తూ, ఇంకా గొప్ప గొప్ప రాజులే ఇస్సాకుతో సమాధాన పడేటువంటి రీతిగా దేవుడు చేసి ఉండటాన్ని మనం ఆదికాండపు చరిత్రలో మనం చూడగలం. ఈ రీతిగా ఇస్సాకు పట్ల దేవుడు అటువంటి గొప్ప కార్యాలు చేయటానికి గల కారణం ఏమిటంటే అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన. దేవుడు నిబంధన జ్ఞాపకం చేసుకునేటువంటి వాడు. అబ్రహాముతో చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఇస్సాకుకు ఒంటరి వాడై ఉన్నప్పుడు ఇస్సాకుకు తోడుగా ఉన్నాడు. ఇస్సాకును మరి ఏ పరిస్థితుల్లో కూడా దేవుడు విడిచిపెట్టలేదు. అదే అబ్రహాముతో చేయబడిన నిబంధన జ్ఞాపకం చేసుకుని యాకోబు మోసగాడై దేవుని ఇంటి పారిపోయినప్పటికీ కూడా విడిచిపెట్టలేదు. అదే నిబంధన జ్ఞాపకం చేసుకుని యేసేపు ఐగుప్తులో అమ్మివేయబడినప్పటికీ కూడా యేసేపుకు తోడుగా నుండి యేసేపు ద్వారా దేవుడు తన యొక్క గొప్ప ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటూ వచ్చాడు. అదే నిబంధన జ్ఞాపకం చేసుకొనుచు ఇశ్రాయేలీయులను కూడా ఆ యొక్క ఐగుప్తు దాస్యంలో నుంచి విడిపించటానికి దేవుడు దిగి వచ్చి మోషేను వారి కొరకు ఏర్పాటు చేశాడు. ఈ రీతిగా మనము మరి ఆ యొక్క పాత నిబంధన గ్రంథం అంతటినీ కూడా ధ్యానం చేసినట్లయితే దేవుడు తన నిబంధనను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. అబ్రహాముతో చేసినటువంటి నిబంధనను ఆయన ఎన్నడూ కూడా మర్చిపోలేదు. ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు. అబ్రహాముతో చేసినటువంటి నిబంధనను బట్టి ఇశ్రాయేలీయుల పట్ల గొప్ప ఉద్దేశాన్ని, గొప్ప సంకల్పాన్ని కలిగి ఉండి ఆ ప్రజలైనటువంటి ఇశ్రాయేలును మరి ఐగుప్తులో నుంచి విడిపించటం, వారికి పాలు తేనెలు ప్రవహించే దేశమును వారికి అనుగ్రహించటం, అరణ్య మార్గంలో తోడుగా ఉండటం, వారికి ఎదురుగా వచ్చినటువంటి శత్రువులందరి మీద వారికి విజయాన్ని ఇవ్వటం, అన్నిటికీ గల కారణం ఏమిటంటే దేవుడు తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అబ్రహాముతో చేసిన నిబంధన, నీ ప్రజలైనటువంటి వారికి నేను దేవుణ్ణి అయి ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు అని అబ్రహాముతో ప్రమాణం చేశాడు. ఆ రీతిగా నిబంధన చేశాడు. కాబట్టి ఆ ప్రమాణాన్ని బట్టి, ఆ నిబంధన బట్టి ఎల్లప్పుడూ కూడా ఆ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు మంచివారైనప్పటికీ కాకపోయినప్పటికీ కూడా వారి పట్ల మరి తన నిబంధనను జ్ఞాపకం చేసుకొనిచు వారి ప్రతి పరిస్థితుల్లో కూడా తోడుగా ఉండటాన్ని మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు మనము ఈ యొక్క వాక్యము ద్వారా ఎలాగా మనం బలపడగలం, ఈ యొక్క వాక్యము మన జీవితాలకు ఏ రీతిగా ఉపయోగపడుతుంది, ఏ రీతిగా ఈ వాక్యము మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము
8వ వచనంలో దేవుడు ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనంలో, ప్రభు ఇట్లనెను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకుని దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యము చేసి తిని అని ప్రభువు చెప్పుచున్నాడు. ఏమని తెలియచేస్తున్నాడు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించి తన రక్తము ద్వారా మనందరితో, కేవలం ఇశ్రాయేలుతో మాత్రమే కాదు, ఇశ్రాయేలీలతో క్రొత్త నిబంధన, అనుజనులైనటువంటి మనందరితో మొదటి నిబంధన. ఎందుకంటే పాత నిబంధనలో మనం లేము, అనుజనులుగా ఉన్నటువంటి మనం లేము. మనతో దేవుడు నిబంధన చేస్తూ ఆ నిబంధనలో ఇశ్రాయేలీలతో క్రొత్త నిబంధన చేస్తున్నాను అంటున్నాడు. ఈ రీతి ఒకప్పుడు దేవుడు ఇశ్రాయేలుతో నిబంధన చేసుకోవటానికి కారణం మూలపురుషుడైనటువంటి అబ్రహాం అయితే, ఈరోజు మనందరితో కూడా నిబంధన చేసుకోవటానికి గల కారణము మన ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా దేవుడు ఒక నూతన నిబంధనను మనతో చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క అబ్రహాము ద్వారా, అబ్రహాము దేవుడికి విధేయుడై అబ్రహాము దేవునితో కూడా నడిచి దేవునికి లోబడి అబ్రహాము దేవుని పట్ల గొప్ప విశ్వాసాన్ని కనపరిచినందుకే ఇశ్రాయేలీయుల పట్ల మరి ఎల్లప్పుడూ కూడా తన నిబంధన జ్ఞాపకం చేసుకొని వారు ఏ రీతిగా దేవుని మీద తిరుగుబాటు చేసినప్పటికీ దేవుడు వారిని విడిచిపెట్టకుండా దేవుడు తన గొప్ప కార్యాలను, తన యొక్క మహత్కార్యాలను చూపిస్తూ వారిని నడిపిస్తూ వారికి తోడుగా ఉండి మరి దేవుడు తన నిబంధన మరిచేటువంటి వాడు కాదు అని పాత నిబంధనలో తెలియచేస్తూ వచ్చాడు. మరి ఈ యొక్క నూతన నిబంధనలో తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడినటువంటి మన పట్ల అంతకంటే గొప్ప ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఒక మనుషుని ద్వారా చేయబడినటువంటి నిబంధననే దేవుడు మరిచేటువంటి వాడు కాకుండా ఎన్నో సంవత్సరముల పాటు, ఎన్నో వేల సంవత్సరాల పాటు ఆ నిబంధన జ్ఞాపకం చేసుకొనిచు అబ్రహాముకి ఇచ్చినటువంటి ప్రమాణమును బట్టి ఆ సంతానమును, ఆ ప్రజలను, ఆ జాతిని కాపాడుతూ వచ్చినప్పటికీ వారు దేవుని నిబంధన మర్చిపోయారు, దేవుని ప్రమాణమును మర్చిపోయారు, దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క సంకల్పాన్ని వాళ్ళు మర్చిపోయి దేవుని నిబంధనలో నుంచి వాళ్ళు తొలగిపోయారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా తన నిబంధనను మరిచినటువంటి వాడు కాదు. మరి అబ్రహామును బట్టే దేవుడు అంత గొప్ప ప్రణాళికను మరి కలిగి ఉంటే, అబ్రహాము ద్వారా చేయబడినటువంటి నిబంధన బట్టే దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల అన్ని గొప్ప కార్యాలు చేస్తే, మరి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనతో చేసినటువంటి నిత్యమైనటువంటి నిబంధన, ఆ రక్తము చేత చేయబడినటువంటి నిబంధన, ఆ నిబంధన ఎంత గట్టిదో, ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. కేవలం ఇశ్రాయేలుతో చేయబడినటువంటి నిబంధనే గొప్పదనుకుంటే, మరి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనతో చేయబడిన నిబంధన మరి ఎంత గొప్పదిగా ఉంటుందో. ఆ నిబంధనలో మనము నిలిచి ఉంటే మన పట్ల దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలీయుల పట్ల కంటే ఎంతో గొప్ప ఉద్దేశాలను దేవుడు మన పట్ల కూడా కలిగి ఉన్నాడు అంటానికి ఈ యొక్క ఉదయకాల సమయం మందు దేవుడు మనకిచ్చినటువంటి వేకప్ వర్డ్, నేను నా నిబంధనను జ్ఞాపకము చేసుకొంచున్నాను. దేవుడు ఇశ్రాయేలుతో క్రొత్త నిబంధన చేశాడు. అన్యజనులైనటువంటి మనందరినీ కూడా ఆ నిబంధన ద్వారా మనలందరినీ దీవించటానికి, మనలందరినీ ఆశీర్వదించటానికి, మనలందరినీ కూడా తన ప్రజలుగా చేసుకొని ఆనాడు ఇశ్రాయేలుకి ఏ రీతిగా అయితే తోడుగా ఉన్నాడో, ఇశ్రాయేల్ని కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు అనేటువంటి ఆ యొక్క వాగ్దానమును ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్దకు వచ్చినటువంటి మనందరి జీవితాల్లో కూడా ఆ ఆశీర్వాద ఫలమును అనుభవించటానికి, మనల్ని కాపాడటానికి, మన పట్ల కృప చూపటానికి ఆనాడు ఇశ్రాయేలుకి తోడుగా ఉన్నటువంటి రీతిగా ఈరోజు మనకి కూడా తోడుగా ఉండి మన ప్రతి ప్రయత్నములు, మన ప్రతి కార్యమును కూడా సఫలము చేయటానికి ఆయన మన పట్ల కూడా తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన నిబంధనను మరిచేటువంటి వాడు కాదు. తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తముతో మనతో చేసినటువంటి నిబంధన అది చాలా 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 గొప్పది. ఆ గొప్ప నిబంధనను దేవుడు ఎన్నటికీ కూడా మరిచేటువంటి వాడు కాదు. అందుకని ఏమంటున్నాడు అంటే, నేను ఒక క్రొత్త నిబంధన చేస్తున్నాను, ఆ నిబంధన చేసి
తర్వాత ఏమంటున్నాడంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనంలో, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన వారి మనస్సుల్లో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందును, వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయుడు, వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట, ఆయన క్రొత్త నిబంధన. ఈరోజు మనందరితో కూడా దేవుడు ఒక క్రొత్త నిబంధన చేస్తున్నాడు. ఆ క్రొత్త నిబంధన చేయటానికి గల కారణము మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క త్యాగము. ఆయన ఆ కల్వరి శిలువలో బలిగా మన కొరకు మరి తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని ధారపోసి ఆ యొక్క కల్వరి శిలువ ద్వారా, ఆ శిలువ రక్తము ద్వారా మనతో ఒక క్రొత్త నిబంధన చేశాడు. పాత నిబంధనను దేవుడు కొట్టివేసినటువంటి రీతిగా ఈ క్రొత్త నిబంధనను దేవుడు ఎన్నటికీ కూడా కొట్టివేయడు. అంతేకాదు తన నిబంధనను ఎన్నటికీ కూడా మరిచిపోడు. కాబట్టి ఆ నిబంధనలో మనము ఉండటానికి ఇష్టపడినట్లయితే, ఆ నిబంధన జనులుగా మనము మారినట్లయితే, ఇశ్రాయేలీల పట్ల చూపినటువంటి కృప కంటే గొప్ప కృపను దేవుడు మన పట్ల కూడా చూపటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ యొక్క కృపను చూపటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయం నందు నిర్గమాకాండము ఆ యొక్క 6వ అధ్యాయము 5వ వచనం, నిర్గమాకాండము 6వ అధ్యాయము 5వ వచనంలో, నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. దేవుడు ఈ యొక్క నూతన నిబంధన ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనతో ఏ నిబంధన చేశాడో ఆ నిబంధనను దేవుడు ఎప్పటికీ కూడా మరిచేవాడు కాదు. ఆ నిబంధనను ఎప్పటికీ కొట్టివేసేవాడు కాదు. ఆ నిబంధనలోకి వచ్చినటువంటి జనుల పట్ల ఆయన గొప్ప గొప్ప ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన తన నిబంధనను మర్చిపోవట్లేదు. ఆయన తన నిబంధనను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కనుక ఆ నిబంధనలోనికి వచ్చినటువంటి వారమై నిబంధన జనులుగా మనము ఉన్నట్లయితే మన పట్ల దేవుడు గొప్ప ఉద్దేశాలను నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని ఎరిగి ఈ ఉదయకాల సమయం నందు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ వేకప్ వాడ్ని, ఈ యొక్క వాక్యమును జ్ఞాపకం చేసుకుని, దేవా నీవు నీ యొక్క నిబంధనను జ్ఞాపకం చేసుకొంచున్నాను అని మీరు తెలియచేశారు. కనుక నీ నిబంధనలో ఉన్నటువంటి నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు సహాయం చేయమని మరి ప్రార్థించి ఈ దినమును మనం ఆరంభించి ప్రతి పరిస్థితుల్లో కూడా ఆ యొక్క వాక్యమును చేత పట్టుకొని నీవు నీ నిబంధనను మరిచేటువంటి వాడవు కాదు అనేటువంటి ఆ వాగ్దానమును చేత పట్టుకొని మన ప్రతి ప్రార్థనల్లో దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే ఆ యొక్క నిబంధనను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, ఆయన యొక్క రక్తము ద్వారా మనతో చేసిన నిబంధనను బట్టి దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుచేతనే ఈ ఉదయకాల సమయం నందు ఆ యొక్క లేఖన భాగాన్ని మన యొక్క జీవితాలకు వేకప్ వాడుగా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు.